firstly, it's a wonderful program organized by EBG Group, and I got the honor and the opportunity to be a part of the program and also become a part of the planning of the entire initiative, which is the Sambhava initiative. The idea of the initiative is very simple. What if we could make our colonies, our societies, our villages carbon neutral or carbon negative? What that will do is that will essentially accelerate the rate at which we are becoming towards which, like basically the rate at which we are moving towards becoming a net zero global society. As we all know that we have to become net zero by 2050, and if we fail to do that as a global community, we will essentially be facing irreversible repercussions of climate change. Okay, as a result, initiatives like these essentially give the world a blueprint to follow and basically replicate in their own setup. That's essentially what I would say about the initiative, and also great job done by Dr. Irfan Khan, Hari, and the entire EVG group team. That they are not only going after profits, but at the same time they're also, trying to create the impact that they are doing. And That's how what I many would say. cities this Sambhav Health program helped? In how many cities this program was held? So this, I think, is the launch of the event of the program. But the idea is that in the next few years, they will be launching it in 99 villages. Um, and the goal that we have in mind, or the mission that Sambhav Hai or the EVG group has in mind, is essentially that they want to reduce the global emissions by 1%, which is 600 million tons of carbon footprint they want to reduce through this Sambhav Hai initiative. That's what I would say. Thank you. ఈబీజీ ఫౌండేషన్ అనేది ఈబీజీ గ్రూప్ ఒక ఇనిషియేటివ్. ఈబీజీ గ్రూప్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో వీఆర్ ప్రెజెంట్ ఇన్ మల్టిపుల్ సిటీస్. సో దాంట్లో భాగంగా ఈబీజీ ఫౌండేషన్ అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం. సో దాంట్లో ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ లైఫ్. దాన్ని మనం మితాలి రాజ్ గారు లాంచ్ చేశారు లాస్ట్ నవంబర్లో. అదేంటంటే మొత్తం చిల్డ్రన్కి 6 డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో మనం సపోర్ట్ చేద్దామని, మాల్ న్యూట్రిషన్ కానీ, మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తే ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా బిల్డ్ చేయాలనే థాట్ ప్రాసెస్లో మేము స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ చిల్డ్రన్ ఆఫ్ లైఫ్. దాని తర్వాత నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి మనం ఈ ఇయరే లాంచ్ చేసాం నారీ శక్తి అని. పివి సింధు గారు ఓపెన్ చేశారు. సో నారీ శక్తి ఏంటంటే ఉమెన్ టువర్డ్స్ ఎలా డెవలప్ చేయాలి, సో ఎలాగ వాళ్ళని సపోర్ట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, మొత్తం అంతా వాళ్ళ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలన్నా మొత్తం సైకాలజిస్ట్ తరపు నుంచి ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి మొత్తం అన్ని స్టార్ట్ చేసాం. సో ఇవాళ థర్డ్ ఇనిషియేటివ్ లాంచ్ చేసాం సంభవ్ హై అని. ఇదేంటంటే మొత్తం మన వరల్డ్లో ఉన్న కార్బన్ ఎమిషన్స్ మీరు చూస్తే అందరూ ఒకటే ఫోకస్ చేస్తున్నారు. వెరెన్ ఎవరు అసలు అంటే కార్బన్ ఎలా తగ్గిద్దాం, బిల్డింగ్స్ కట్టుకుంటూ వెళ్తున్నారు, పొల్యూషన్ పెరుగుతుంది. కాకపోతే ఆ ప్రాసెస్లో మొత్తం మర్చిపోయింది ఏంటంటే నెక్స్ట్ ఒక 30 years తర్వాత ఎలా ఉండగలం మనం ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇంత పొల్యూషన్ పెరుగుతుంది కొద్దీ హౌ డు వి రెడ్యూస్ ఇట్. సో ఆ ఇనిషియేటివ్ కింద రిడక్షన్ ఒక ఇనిషియేటివ్ కింద కార్బన్ నెగిటివ్ విలేజ్ అంటే కార్బన్ని ఎలా మనం సక్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ నుంచి, మనం ఎలా లాగచ్చు అన్న థాట్ ప్రాసెస్లో మేము బిల్డ్ చేస్తున్న ఇనిషియేటివ్ ఇది. సో ఈ భాగంగా మేము దట్ విలేజెస్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఆ చిల్డ్రన్ ఆఫ్ లైఫ్ ఇనిషియేటివ్ కానీ, నారీ శక్తి ఇనిషియేటివ్ కానీ, సంభవ ఇనిషియేటివ్ కానీ అన్నీ కూడా విలేజ్లో అడాప్ట్ అయ్యేలా చూసి ప్రతిదీ ఒక విలేజ్ని స్టార్ట్ చేస్తున్నాం తెలంగాణలో. అది కాస్త మేము మొత్తం ఇండియాలో అట్లీస్ట్ 650 విలేజెస్కి నెక్స్ట్ ఒక 2-3 yearsలో వెళ్దామని, విత్ సపోర్ట్ ఆఫ్ మల్టిపుల్ కార్పొరేట్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ ఈబీజీ గ్రూప్ ఇట్ సెల్ఫ్. సో ఇవన్నీ చేసి హౌ డు వీ జనరేట్ బెటర్ గ్లోబ్. సో ఈబీజీ అంటే ఎంపవరింగ్ బెటర్ గ్లోబ్ లాగా. సో ఆ రూట్లోకి వెళ్ళి మేము ఎలాగా మొత్తం అంతా బెటర్ చేయొచ్చు అన్న థాట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. ఫస్ట్ విలేజ్ ఏదైతే ఉందో మా ఈబీజీ గ్రూపే తీసుకుంది ఇనిషియేటివ్ విత్ అవర్ ఓన్ ఫండ్స్. గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ మంత్ వీ విల్ బీ హ్యావింగ్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క విలేజ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కార్పొరేట్స్ హెల్ప్తో, మిగతా వాళ్ళ హెల్ప్తో ఫౌండేషన్ని ముందుకు నడిపిద్దామనే థాట్ ప్రాసెస్లో ఇది ఈ లాంచ్ జరగడం అయింది. థ్యాంక్ యూ.